హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము ఏరియాస్ మెజర్మెంట్స్ ఫర్ టెట్ అండ్ ఎస్జిటికి మరియు టెట్ పేపర్ 1, 2 రెండింటికి కూడా ఇవి ఉపయోగపడతాయండి. ఏరియాస్ ప్లేస్కి సంబంధించిన మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి అన్నవి చూద్దాము. చూడండి, 100 స్క్వేర్ మిల్లీమీటర్స్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ సెంటీమీటర్ అనమాట. 100 స్క్వేర్ సెంటీమీటర్స్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ డెసిమీటర్స్. 100 స్క్వేర్ డెసిమీటర్స్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ మీటర్. 100 స్క్వేర్ మీటర్స్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ డెకామీటర్. ఈ 1 స్క్వేర్ డెకామీటర్ని మనం 1 ఏర్ అని కూడా అంటాం అన్నమాట. అలాంటి 100 ఏర్స్ని 100 స్క్వేర్ హెక్టామీటర్స్ అంటాం. 100 స్క్వేర్ హెక్టామీటర్స్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ కిలోమీటర్. 1 హెక్టార్ ఈక్వల్ టు 10,000 స్క్వేర్ మీటర్స్. 1 హెక్టార్ ఈక్వల్ టు 100 ఏర్స్. మీటర్స్లో అడిగితే 10,000 స్క్వేర్ మీటర్స్ అని చెప్తాము. అదే ఏర్స్లో అడిగితే 100 ఏర్స్ అంటాం 1 హెక్టార్కి అనమాట. ఇవి ఏరియాకి సంబంధించిన మెజర్మెంట్స్ అనమాట. అట్ ద సేమ్ టైం బ్రిటిష్ మెథడ్లో ఏరియాస్కి సంబంధించి అంటే ప్లేస్కి సంబంధించి ఎలా ఫైండ్ చేస్తాము చూడండి. బ్రిటిష్ మెథడ్లో 12 inches మేక్స్ 1 feet, 3 feet మేక్ 1 yard, 220 yards ఈక్వల్స్ టు 1 furlong, 8 furlongs ఈక్వల్స్ టు 1 mile, 144 square inches ఈక్వల్ టు 1 square feet, 9 square feet ఈక్వల్స్ టు 1 square yard అంటాం అన్నమాట. 4,840 square yards ఈక్వల్స్ టు 1 acre. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 4,840 స్క్వేర్ యార్డ్స్ ఈక్వల్స్ టు 1 acre. 4,840 స్క్వేర్ యార్డ్స్ ఈక్వల్స్ టు 1 acre. ఇవి బ్రిటిష్ మెథడ్లో అనమాట. ఇవన్నీ కూడా ప్లేస్కి సంబంధించిన మెజర్మెంట్సే అనమాట. ఇప్పుడు చూడండి, దీన్ని మెయిన్ మనం దీన్ని బేస్ యూనిట్గా తీసుకుంటాం. ఇక్కడ బేస్ యూనిట్, ఇక్కడ మీటర్, ఇక్కడేమో డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. లెఫ్ట్కి వచ్చేలోపు డెకామీటర్, హెక్టామీటర్ అనమాట. చూడండి, ఇదేమో 1/10, 1/100, 1/1000. ఇదేమో 10, 100. ఇలా 10 times ఇది ఎక్కువ అవుతుంది, 10 times ఇది తక్కువ అవుతుంది అనమాట. మెయిన్ బేస్ యూనిట్ ఇక్కడ ఉంటుంది. దీన్నే మనం ఇన్ ద సేమ్ వే వీ కెన్ రైట్ ఫర్ లిక్విడ్స్ ఇన్ లీటర్స్ అండ్ మాస్ ఇన్ గ్రామ్స్. దీన్ని గ్రామ్స్లో కూడా సేమ్ ఇలాగే రాయొచ్చు. ఇక్కడ గ్రామ్, డెసిగ్రామ్, సెంటీగ్రామ్, మిల్లీగ్రామ్, డెకాగ్రామ్, హెక్టాగ్రామ్. నెక్స్ట్ లిక్విడ్స్ ఇన్ లీటర్స్, లీటర్స్, డెసిలీటర్స్, సెంటీలీటర్స్, మిల్లీలీటర్స్, డెకాలీటర్స్, హెక్టాలీటర్స్. సో దీన్ని బట్టి మనం చెప్పేసామంటే 1 మీటర్కి ఎన్ని డెసిమీటర్స్ ఉంటాయి, 1/10. అదే డెకామీటర్కి 1 డెకామీటర్కి ఎన్ని మీటర్స్, 1 మీటర్కి ఎన్ని డెకామీటర్స్ ఉంటాయి, 10 ఉంటాయి. సో ఇది గుర్తుంటే ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకున్నాం కదా, దీన్ని అంతటినీ కూడా దీంట్లోకి మనము రాసేసుకోవచ్చు అనమాట. హెక్టామీటర్ అంటే ఏంటి, డెకామీటర్ అంటే మీటర్ అంటే డెసిమీటర్, దాన్ని సెంటీమీటర్, మిల్లీమీటర్. దానికి రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంటూ చేసుకుంటే మనకు అవి ఎన్ని ఉన్నాయనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేసేయచ్చు అనమాట. చూడండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్కసారి మళ్ళీ చూడండి. ఈ బ్రిటిష్ మెథడ్లో ఈ ఎకర్ని బాగా గుర్తుపెట్టుకోండి. 4,840 స్క్వేర్ యార్డ్స్ 1 ఎకర్ అవుతుంది. 3 feet 1 yard అవుతుంది. అలాంటి యార్డ్స్ 4,840 స్క్వేర్ యార్డ్స్ కావాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.